నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు గత పాలకులు రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చేశారు పడకేసిన నిర్మాణ రంగాన్ని మళ్లీ పైకి తీసుకొస్తున్నామన్న సీఎం చంద్రబాబు తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు తిరుపతి తొక్కిస్లాట ఘటనకు చంద్రబాబే బాధ్యుడు సీఎం టీటీడీ చైర్మన్ ఈవోలపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నేత వంగవీటి నరేంద్ర ఏదో ఒక రోజు ఇండియా ముందు మోకరిల్లుతారని 20 ఏళ్ల క్రితమే చెప్పాను 2005 నాటి తన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ గత పాలకులు అన్ని రంగాలను పతనావస్థకు తీసుకొచ్చారని రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చేశారని సీఎం చంద్రబాబు విమర్శించారు పడకేసిన నిర్మాణ రంగాన్ని మళ్లీ పైకి తీసుకొస్తామన్నారు గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య మైదానంలో నరెడ్కో ప్రాపర్టీ షోను సీఎం ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు కొత్త ఏడాది నిర్మాణ రంగం వేగంగా అభివృద్ది చెందాలని కోరుకుంటున్నానన్నారు ప్రధాని మోదీ విశాఖకొచ్చి 2 లక్షల కోట్ల అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారని బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే ముందుకెళ్తోందని తెలిపారు ఇక్కడికి వచ్చింది మళ్ళీ పడకేసినటువంటి నిర్మాణ రంగాన్ని పైకి తీసుకురావాలి అనే ధ్యేయంతో నేను ఇక్కడికి వచ్చాను మీకందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తొందరలోనే సంక్రాంతి కూడా వస్తుంది సంక్రాంతి శుభాకాంక్షలు ఇదే కాకుండా భవిష్యత్తులో కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి పెద్ద బూస్టప్ రావాలని మనస్ఫూర్తిగా నూతన సంవత్సరంలో కోరుకుంటున్నాను ఈరోజు మీరు చూస్తే ఎన్నికలప్పుడు మేము చూసాం నిర్వీర్యమైన రాష్ట్రం ఎక్కడికి పోయినా సమస్యల వలయం అన్ని రంగాలు కూడా పతనావస్థకు చేరిపోయినాయి నిర్మాణ రంగం అయితే అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది మేము ఆ రోజు ఒకే మాట చెప్పాం మమ్మల్ని ఆశీర్వదించండి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చాలా స్పష్టంగా ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాం మా హామీలు నమ్మారు ఎప్పుడూ చరిత్రలో నేను చాలాసార్లు ఎన్నికల్లో పోటీ చేశాను కానీ స్ట్రైక్ రేట్ చూస్తే 93% అంటే పెట్టిన అభ్యర్థుల్లో 93% గెలిచారు అదే సమయంలో 57% ఓట్లు కూడా వేశారు ఆ నమ్మకంతోనే మీ వచ్చిన వెంటనే మీరు ఒక్కసారి ఆలోచిస్తే పునర్నిర్మాణం ప్రారంభించాం ఎటు చూసినా విధ్వంసమే ఎటు చూసినా అంధకారమే ఎటు పోవాలంటే కూడా ఇప్పటికి కూడా మాకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కానీ అడుగడుగునా ప్రతి ఒక్కరోజు కూడా ఆలోచిస్తున్నాం ఆలోచించి నిన్నే మీరు చూస్తే ప్రధానమంత్రి గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా 2,08,000 కోట్ల రూపాయలకు ఫౌండేషన్లు వేశారు ఇంకో పక్క ఇనాగరేషన్లు చేశారు అంటే ఇప్పుడిప్పుడే కొత్తగా పెట్టుబడులు వస్తున్నాయి విశ్వాసం పెరుగుతా ఉంది బ్రాండ్ ఏపీ ఇప్పుడిప్పుడే మళ్ళీ ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది దీంట్లో అనేక రంగాలు పెట్టుబడులు వస్తున్నాయి ఆ రంగాలు మీరు చూస్తే ఎప్పుడు కూడా నూతనమైన రంగాలను అందిపుచ్చుకోవడంలో ఒక పక్కన ఎన్డీఏ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎప్పుడూ ముందుంటాం ఈరోజు మీరు చూస్తున్నారు 95లో హైదరాబాద్లో ఏమీ లేని సమయంలో అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ఈరోజు ఇండియాలోనే నెంబర్ 1 సిటీగా మోస్ట్ లివబుల్ సిటీగా తయారు చేశామంటే ఆ రోజు చేసిన ఫౌండేషనే తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంత్రులు నిమ్మల రామానాయుడు సవిత ఎంపీ సీఎం రమేష్ వేర్వేరుగా శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు
తిరుపతి తొక్కిస్లాట్ ఘటనకు సీఎం చంద్రబాబు పూర్తిగా బాధ్యుడని, అందుకే ఆయనకు ఇంకా పదవిలో కొనసాగే అర్హతే లేదని వైసీపీ నాయకుడు వంగవీటి నరేంద్ర స్పష్టం చేశారు. ఈ ఘటనపై సీఎంతో పాటు టీటీడీ చైర్మన్ ఈవోపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. చంద్రబాబు వైఖరి వల్ల గోదావరి పుష్కరాలు మొదలు పలు సందర్భాల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, అందుకే ఆయన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని రాష్ట్రపతితో పాటు కేంద్ర హోంమంత్రిని లేఖ ద్వారా కోరామని తెలిపారు. వైకుంఠ ఏకాదశి రోజున ఆ స్వామివారి దర్శనం ఎంతో పవిత్రమైనటువంటి ఆ టికెట్ల కోసం వచ్చినటువంటి ఆ పబ్లిక్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవటమే ఇక్కడ వాళ్ళ యొక్క నిర్లక్ష్య ధోరణ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దర్శనాని కోసం వచ్చి వైకుంఠానికి వెళ్ళిపోయారనే చాలా బాధ అనిపిస్తుంది. ఇందులో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం, దాని బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది అనేది చాలా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఈ యొక్క వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటిది జాగ్రత్తలు కానీ దాని యొక్క పబ్లిసిటీ విషయంలోనే కానీ ముందుండేది పబ్లిసిటీ విషయంలో అందరికీ తెలుసు. దీనికి ముందుగానే వాళ్ళు క్యూ లైన్లు ఎక్కడిస్తాము, ఎక్కడ పెడతాము, ఏంటిది అని చెప్పని పూర్తి షెడ్యూల్ ఇచ్చారు. ఏమనుభవం ఉందని చెప్పని బిఆర్ నాయుడు గారిని టీటీడీ చైర్మన్గా పెట్టుకున్నారు. మీకు వాళ్ళకు ఉన్నటువంటి లావాదేవీలు ఏంటి? ఆయన మీ గురించి బాకు ఊదారనా, పబ్లిసిటీ బాగా ఇచ్చారనా ఎలక్షన్స్ ముందు? ఇలాంటి ఒక అనుభవం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు అలాంటి స్థానంలో కూర్చోబెట్టి మీ పబ్లిసిటీల కోసం, మీ స్వార్థం కోసం ప్రజల ప్రాణాలతో ఎంతకాలం ఆడుకుంటారు? ఇది ఒక చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక హ్యాబిట్యుయేటెడ్ ప్రొసీజర్ అయిపోయింది. ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్నా ఆ రోజున గోదావరి పుష్కరాల్లో కూడా వాళ్ళ కుటుంబ పరంగా వచ్చి అక్కడ స్నానం ఆచరించాలంటే ఒక ముఖ్యమంత్రి ఏదన్నా ఒక పవిత్రమైన కార్యం చేస్తే ఎవరి కోసం చేస్తారంటే చేస్తే తన స్వార్థం కోసం చేయాలి, లేదా ప్రజల కోసం చేయాలి. ఇప్పుడు ఆయన చేసిన ఆ పవిత్రమైన స్నానం వల్ల ఎవరికి లాభం కలిగింది? 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంత బాధ అనిపించింది! ఎన్ని కుటుంబాలు ఆ రోజు ఆ యొక్క పవిత్రమైన స్నానం గురించి వచ్చి వాళ్ళు ఆ విధంగా ప్రాణాలు కోల్పోవడం అనేది. పోనీ నీ మీటింగులకు వచ్చిన వాళ్ళకి ఏమన్నా ఎక్కడైనా కూడా సెక్యూరిటీ ప్రాపర్గా ఉంటుందా? వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్తారని చెప్పి నమ్మకం ఉందా? మొన్న ఎలక్షన్ల సమయంలో జరిగినటువంటి మీ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్లో పబ్లిక్ బాగా కనిపించని చెప్పి పర్మిషన్ ఒక చోట పెడితే ఇరుకు సందుల్లోకి తీసుకొచ్చి ఈ చంద్రబాబు నాయుడు గారు తన యొక్క పబ్లిసిటీ స్టంట్తో అక్కడ ప్రకాశం జిల్లాలో కందుకూరులో ఒక 8 మంది ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లాలో ఒక 3 దాకా ప్రాణాలు కోల్పోయారు. వీటన్నిటికి కూడా ఎక్కడ కూడా ప్రాపర్ ఫుల్ స్టాప్ లేకపోవడం ఏంటంటే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సుమోటో కింద వీటి మీద కేసు నమోదు చేయకపోవటమే. అందుకే వీటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి నిన్న జరిగినటువంటి ఈ యొక్క స్టాంపిడ్కి నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద, ఇదే చైర్మన్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈఓ మీద నేను ఆల్రెడీ కంప్లైంట్ చేయడం జరిగింది. వీళ్ళ మీద కరెక్ట్ యాక్షన్ తీసుకోవాలని, అట్లానే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అయినటువంటి అమిత్ షా గారికి కూడా నేను దీనికి మెయిల్ పెట్టి ఆయనకి కంప్లైంట్ రాయడం జరిగింది. అట్లానే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కూడా మేము దీని మీద లెటర్స్ రాసి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణిని అడ్డుకోవాలని చెప్పని ముఖ్యమంత్రిగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు ప్రజల యొక్క సంక్షేమం కోసం పనికిరాడని చెప్పని ఆయన్ని ఈ యొక్క పదవి నుంచి దిగిపోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ వాళ్ళకి లెటర్లు రాయడం జరిగింది. ఇక్కడ కావాల్సింది ప్రాపర్గా పేపర్ పబ్లిసిటీ కాదండి, ప్రాపర్గా హ్యాండిల్ చేయడం రావాలి. పబ్లిసిటీ కాదు కావాల్సింది, ఇంప్లిమెంటేషన్ కావాలి. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్యూర్ అనేది డే 1 నుంచి కూడా తెలుస్తూనే వస్తుంది. నిన్న జరిగిన ఇన్సిడెంట్లో ఉప ముఖ్యమంత్రి గారు వచ్చి అక్కడ అంటాడు, అధికారులను వెళ్ళి ఎవరెవరి ఇళ్లలో అయితే చనిపోయారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మీరు క్షమాపణ చెప్పండి. అదేం పద్ధతి అండి? అసలు మీకు యాక్షన్ తీసుకోవడం పనికిరాని వాళ్ళు అందరూ కూడా వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఏ విధంగా స్పందించాలో కూడా పనికిరాని వాళ్ళు వాళ్ళ అధికారంలో. సహకార రంగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ డీసీసీబీ బ్యాంక్ వద్ద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. జీవో నెంబర్ 36 ప్రకారం పే స్కేల్ అందరికీ అమలు చేయాలని, 2019 తర్వాత చేరిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ సీఈఓ ఆర్వీ నరసింహారావుకి వినతిపత్రం అందించారు. అనంతరం కాకినాడ నాగమల్లితోట జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ నరసరాజు, జి అప్పలరాజు, మేడిచెల్ల రామలింగేశ్వరరావు, కుంపట్ల అయ్యప్పనాయుడు తదితరులు పాల్గొన్నారు.
గ్రాట్యుటీ అండ్ 1/3/2019 ఎంప్లాయీస్ ప్రస్తుతానికి మనం ఏమి అంటే మనం డిఎల్జీసీ నిర్ణయం యాజ్ పర్ జీవో 36లో ఏముందో దాని ప్రకారమే మనం సూచనలు ఇవ్వటం జరిగింది. ప్రస్తుతానికైతే ఎవరి మీద మేము ఏం ఒత్తిడి పెట్టలేదు. సో బికాజ్ మనకు కూడా పని జరుగుతుంది అన్న ఉద్దేశంతో నెక్స్ట్ గ్రాట్యుటీ అండ్ ఇంకోటి ప్రేయర్ రివిజన్ రెండు కూడా మనం రికమెండేషన్స్ డిఎల్జీసీ ద్వారా ఎస్ఎల్జీసీకి పంపించడానికి మేము ఈ నెలాఖరులో జరగబోయే డిఎల్జీసీ సమావేశంలో దీన్ని చర్చనీయాంశంగా చేర్చడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తాం. ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల దగ్గర మన ధర్నా నిర్వహించడానికి మన జీవో 36 ప్రకారం పే స్కేల్స్ అమలుపరచాలని అలాగే మిగిలిన డిమాండ్లన్నీ కూడా పరిష్కారం కావాలని ధర్నా చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఈ నిర్ణయంలో భాగంగా కాకినాడ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు దగ్గర ధర్నా నిర్వహించాం. ఆ ధర్నా అనంతరం డిసిసిబి సిఇఓ గారు మన శిబిరానికి వచ్చి కొన్ని హామీలను వెంటనే నెరవేరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా జీవో 36 ప్రకారం పే స్కేల్స్ డిఎల్ఈసీలో నిర్ణయం తీసుకొని వెంటనే అమలు పరుస్తామని, అలాగే మరి గ్రాట్యుటీ కానీ లేదా పే రివిజన్ కానీ రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి రికమెండ్ చేసి పంపిస్తామని, అలాగే 1/3/2019 తర్వాత ఉద్యోగుల్ని మేము ప్రస్తుతం ఎవరిని టచ్ చేయట్లేదు, ఎవరిని తొలగింపు చర్యలు పాల్గొను, మరి అది కూడా రాష్ట్ర స్థాయిలో మరి రెగ్యులర్ చేసే విధంగా మేము రికమెండ్ చేస్తామని కూడా మనకు తెలియజేశారు. అందుకని వారికి ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు తెలియజేశాం. అయినప్పటికీ మనకి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇంకా చాలా సమస్యలు పరిష్కారం కావాల్సి ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా పరిష్కారం అయ్యే వరకు కూడా మన దశల వారీగా ఏదైతే ప్రోగ్రాం నిర్వహించామో అందులో భాగంగా 21/25న అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ధర్నా నిర్వహించాలి. అలాగే 27/1/25న రాష్ట్ర సహకార బ్యాంకు విజయవాడ నందు మహాధర్నా నిర్వహించాలి. అలాగే అప్పటికీ మన సమస్యలు పూర్తిగా పరిష్కారం కాకపోతే 10/2/25 నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్ళడానికి మనం తీర్మానించుకున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.